తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై అనేక విశ్లేషణలు జరుగుతున్నాయి. తెలంగాణలో 2 టీచర్ ఎమ్మెల్సీ, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా అందులో రెండింటిలో బీజేపీ విజయం సాధించింది. అయితే ఇది తమ బలం పెరుగుతుందని బీజేపీ భావిస్తుంది. కానీ అది బలం కాదు, వాపు మాత్రమేనని కాంగ్రెస్ పార్టీ అంటోంది. ఎందుకంటే ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయలేదు. సహజంగా బీఆర్ఎస్ సానుభూతి పరులు కాంగ్రెస్ కంటే బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు సాధ్యమైందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి కావడంతోనే ఈ ఎన్నికల్లో గెలుపు దక్కిందని గట్టిగా చెబుతున్నారు. ముక్కోనపు పోటీ జరగలేదని, అది జరిగి ఉంటే విజయం తమకే దక్కేదని కాంగ్రెస్ నేతల అభిప్రాయం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నేతల అభిప్రాయం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం అంటే నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని, రానున్న కాలం బీజేపీదేనని కమల్నాథులు చెబుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 8 శాసనసభ నియోజకవర్గాలు గెలిచినా తాము పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలలో గెలిచి కాంగ్రెస్ కు ధీటుగా స్థానాలను సంపాదించామని కమల్నాథులు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఇంకా వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనంటూ గట్టిగా ధీమాగా ఉన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే తెలంగాణను అభివృద్ధి సాధ్యమని, అందుకే తమను గెలిపించాలని కాషాయ పార్టీ నేతలు కోరుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచన చేస్తోంది. తెలంగాణ ప్రజలు వరుసగా 2 సార్లు అధికారాన్ని ఇవ్వడం సాంప్రదాయంగా వస్తుందని, మరోసారి కూడా కాంగ్రెస్ దే అధికారమని డంకా బజాయించి చెబుతున్నారు. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న తీరు, జనంతో మమేకమైతున్న వైనం వంటి విషయాలను తమకు విజయానికి మరింత దగ్గర చేస్తాయని అంటున్నారు. అందుకే 2 పార్టీలు కలిసి పరోక్షంగా పోటీ చేసిన ఈ ఎన్నికల ఫలితాలు ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించబోతున్నాయని చెబుతున్నారు. మొత్తం మీద ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఎవరి అంచనాలు వారివిగా కనిపిస్తున్నాయి. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.